Google ads and Facebook ads ఏంటి? Which one is better for business in 2024? What is Google ads? Google ads అంటే ఏంటి? మీకు ఆర్గానిక్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి, పెయిడ్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి. అసలు బిజినెస్ కి తీసుకుంటే మనకి ఏది బెటర్ అనేది అయితే తెలుసుకుంటాం. హాయ్ హలో, వెల్కమ్ టు ది డిజిటల్ చందు సొల్యూషన్స్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్. సో ఈ రోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్స్ ఏంటి అనేసి మీరు ఒకసారి స్క్రీన్ పైన అయితే చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం ఏంటంటే 1 వీక్ ఆఫ్ ది టైమ్ లో ఏ టాపిక్స్ అనేది నేర్చుకోబోతున్నాం అనేసి ఏంటంటే మీకు క్లియర్ లిస్ట్ అయితే ఇచ్చేయడం జరుగుతుంది ఇలాగా. సో ప్రతి ఒక్క పర్టికులర్ వీడియోలో కూడా నెక్స్ట్ అప్కమింగ్ ఈ పర్టికులర్ టాపిక్స్ మీద ఏంటంటే మీరు నాలెడ్జ్ అయితే గెయిన్ అయితే చేస్తారు, సో దట్ యూ కెన్ ఏబుల్ టు గెట్ క్లియర్ ఐడియా. సో నెక్స్ట్ కూడా ఏమేమి నేర్చుకోబోతున్నారు అనేసి, సో ఏవి కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే మస్ట్ అండ్ షుడ్ గా సబ్స్క్రైబ్ అయితే చేసి అయితే పెట్టుకోండి. అలానే వీడియోను కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. ఓకే, మనం టాపిక్ లోకి వెళ్లే ముందు సో ఫస్ట్ ఈ రోజు మనం ఏంటంటే గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ ఏంటి అనేది అయితే తెలుసుకుంటాం. అలానే ఏంటంటే విచ్ వన్ ఈస్ బెటర్ ఫర్ బిజినెస్ ఇన్ 2024 అనే దాని గురించి కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ వీర్ జంప్ ఇన్ టు ది వాట్ ఈస్ గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ అంటే ఏంటి? సో మనందరికీ కూడా ఏంటంటే గూగుల్ అనేది అయితే కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అందరూ కూడా ప్రతి రోజు గూగుల్ అయితే యూటిలైజ్ అయితే చేస్తున్నాం. సో కాకపోతే ఇదే గూగుల్ లో మనకి డిఫరెంట్ రిజల్ట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే ఆర్గానిక్ రిజల్ట్స్. నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో వెన్ ఎవర్ యూ పీపుల్ సెర్చ్ సంథింగ్, ఏదైనా కానీ మీరు గూగుల్లో రెస్టారెంట్స్ నియర్ మీ అనే దాన్ని సెర్చ్ చేసినప్పుడు యూ పీపుల్ గోయింగ్ టు గెట్ సమ్ వెబ్సైట్స్. ఇలా కొన్ని వెబ్సైట్స్ అయితే మీకు అయితే వస్తాయి. సో ఇక్కడ కనిపించే వెబ్సైట్స్ లో మీకు ఆర్గానిక్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి, అలానే ఏంటంటే సో పెయిడ్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి. సో అవి ఎలా మీరు ఫిల్టర్ అవుట్ చేయాలంటే యూ పీపుల్ గోయింగ్ టు సీ ది ఓకే స్పాన్సర్డ్ హియర్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఏ పెయిడ్ వన్. ఇక్కడ స్పాన్సర్ అనేసి మీకు కనిపిస్తే అది అడ్వర్టైజ్మెంట్ దాంట్లో క్రియేట్ చేస్తాం. ఇదే దాంట్లో దాన్నే గూగుల్ యాడ్స్ అని అయితే అంటాం. అదే ఇక్కడ చూసినట్టయితే మనకి స్పాన్సర్ అని అయితే లేదు. స్పాన్సర్ అని లేకుండా ఉండే వాటిని ఎక్కడ క్రియేట్ చేస్తాం, ఎలా వచ్చేలాగా చేస్తాం ఈ గూగుల్లో అంటే SEO అనే మాడ్యూల్ లో అయితే చేస్తాం. సో SEO రిలేటెడ్ ఆల్రెడీ ఫుల్ కోర్స్ అనేది మన ఛానల్లో ఫ్రీగా అయింది, ఒకసారి అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు గూగుల్ యాడ్స్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ మీకు ఎలా కనిపిస్తుందో ఒకసారి నేను ఇన్కాగ్నేటో మోడ్ లో అయితే చూపిస్తాను. సో ద మూమెంట్ ఐ సెర్చ్ ఓకే ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్. సో ఇప్పుడు నేను సెర్చ్ చేయగానే ఏంటంటే ఇక్కడ చెక్ చేస్తే మీకు స్పాన్సర్ అని అయితే వచ్చింది. స్పాన్సర్ అనేసి వచ్చేటి ఏవైతే ఉన్నాయో ఇక్కడ రిజల్ట్స్ వీటన్నిటినీ కూడా మనం ఏంటంటే ఎక్కడ క్రియేట్ చేస్తామంటే గూగుల్ యాడ్స్ లో అయితే క్రియేట్ అయితే చేస్తాం. సో ఈ గూగుల్ యాడ్స్ లో క్రియేట్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే వెన్ ఎవర్ కస్టమర్ సెర్చ్ దిస్ క్వైరీ, కస్టమర్ ఏంటంటే సెర్చ్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే ఏంటంటే ఈ స్పాన్సర్డ్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్స్ ని అక్కడ వచ్చేలాగా డిజిటల్ మార్కెటింగ్ లో గూగుల్ యాడ్స్ అనేది ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళని ఏంటంటే హైర్ చేపించుకొని వాళ్ళ వెబ్సైట్స్ పైన అయితే చేపించుకుంటారు. వాటినే గూగుల్ యాడ్స్ అని అయితే అంటారు. సో గూగుల్ యాడ్స్ మాడ్యూల్ లో ఇదంతా కూడా మీరైతే నేర్చుకోవడం జరుగుతుంది. దానికి రిలేటెడ్ ఏవైతే వీడియోస్ ఉన్నాయో వాటిని ఇక్కడ కార్డ్స్ లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. మీకు ఆల్మోస్ట్ ఏంటంటే 120 minutes ఆఫ్ వీడియోస్ అయితే ఉంటాయి. గూగుల్ యాడ్స్ గురించి ఇంట్రడక్షన్ కావచ్చు, ఇవి ఎలా హెల్ప్ అవుతుంది అనేసి అది చూడడానికి ప్రయత్నించండి, మీకు క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీకు గూగుల్ యాడ్స్ గురించి సమ్ క్లారిటీ వచ్చింది ఏంటి అనేసి. సో అలానే ఏంటంటే ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్ అయితే చూద్దాం. సో ఇప్పుడు మీరు ఏంటంటే డైలీ లైఫ్ లో ఫేస్బుక్ అయితే యూటిలైజ్ అయితే చేస్తూనే అయితే ఉంటారు. ఓకే, ఐఎమ్ ఓపెనింగ్ ఫేస్బుక్ హియర్. సో ఇలా ఫేస్బుక్ ఓపెన్ చేసి మీరు రోజు చేసే పనులు ఏంటి, ఆ పర్టికులర్ పోస్ట్లకి లైక్స్ కొట్టడం కావచ్చు, కామెంట్స్ కొట్టడం కావచ్చు, షేర్స్ కొట్టడం కావచ్చు, ఈ పనులు అయితే మీ డైలీ లైఫ్ లో అయితే చేస్తూ అయితే ఉంటారు. సో ఇదే ఫేస్బుక్ లో మీరు అలాంటి పనులు కాదు చేయాల్సింది. అలాంటి పనులు చేస్తే మీ లైఫ్ లో సెటిల్ అవ్వలేరు. మీ మనీ, మీ పర్టికులర్ డైలీ లైఫ్ లో మనీ ఎర్న్ చేయలేరు, జాబ్ తెచ్చుకోలేరు, బిజినెస్ గ్రో అయితే అవ్వదు. మీరు ఎలాంటి పనులు చేయాలి అంటే సో ఇక్కడ కనిపిస్తున్న స్పాన్సర్ ఏదైతే ఉందో ఫేస్బుక్ లో ఇదే ప్లేస్ లో స్పాన్సర్ అనేది ఉంటది. ఇలాంటి స్పాన్సర్ యాడ్స్ అనేది ఎక్కడ క్రియేట్ చేస్తామంటే ఫేస్బుక్ యాడ్స్ లో క్రియేట్ అయితే చేస్తాం. ఈ ఫేస్బుక్ యాడ్స్ ఇప్పుడు ఎక్కడ క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అనేది మొత్తం కూడా ఏంటంటే 2 పర్టికులర్ వీడియోస్ తో 120 minutes ఆఫ్ ఓకే సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏంటంటే మళ్ళీ మీ కార్డ్స్ లో అయితే వదిలేస్తున్నా. సో అక్కడ నుంచి ఏంటంటే మీ ఫ్రీ టైం చూసుకొని 120 minutes టైం ఉంటేనే ఏంటంటే ఆ వీడియోని చూడడానికి ప్రయత్నించండి. మీకు క్లారిటీ వస్తుంది. ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్ గురించి పవర్ ఏంటి అనేది క్లియర్ గా మీకు తెలియడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఫేస్బుక్ యాడ్స్ కి అలానే ఏంటంటే ఇన్స్టా యాడ్స్ కి డిఫరెన్స్ యాడ్స్ ఓకే డిఫరెన్స్ కావచ్చు, గూగుల్ యాడ్స్ కి డిఫరెన్స్ అయితే తెలిసింది. సో ఇప్పుడు ఏది బెటర్ అసలు బిజినెస్ కి తీసుకుంటే మనకి ఏది బెటర్? ఓకే, నౌ దిస్ ఇస్ ద పర్టికులర్ క్వశ్చన్, విచ్ పర్టికులర్ ఓకే యాడ్స్ ఈస్ బెటర్ ఫర్ బిజినెసెస్ ఇన్ 2024. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే
ఇక్కడ ఎప్పుడైతే మీకు ఒక బిజినెస్ ఉందో, ఒక ప్రోడక్ట్ ఉందో, ఒక సర్వీస్ ఉందో, ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ కావచ్చు, ఆ సర్వీస్ రిలేటెడ్ కావచ్చు, దానికి సెర్చ్ వాల్యూమ్ ఉందా లేదా అనేది అయితే ఫస్ట్ అయితే మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్క థింగ్ ఏంటంటే, కస్టమర్సే మన కోసం వెతుకుతున్నారు అన్నప్పుడు వెతికే పీపుల్ ముందు మనం కనిపిస్తే వెంటనే ఏంటంటే బిజినెస్ రావడానికి 100% ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో అలా కాకుండా మీరు ఒక కొత్త ఇన్నోవేషన్ చేశారు. ఆ ఇన్నోవేషన్ చేసినప్పుడు దాని గురించి పీపుల్కి తెలియదు, ఇప్పుడే ఏంటంటే దాని మార్కెట్లోకి మీరు తీసుకొని వచ్చారు, అలాంటప్పుడు దానిపైన సెర్చ్ అయితే ఉండదు. సో పీపుల్ దానికోసం అయితే సెర్చ్ అయితే చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మీరు ఏ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ ఫాలో అవ్వాలి? ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ పైన సెర్చ్ వాల్యూమ్ అనేది ఉంటుందో, సెర్చ్ వాల్యూమ్ అనేది ఉన్నప్పుడు ఆబ్వియస్గా వీ నీడ్ టు గో ఫర్ ది గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్లో మనకి ఏంటంటే కన్వర్షన్ అనేది ఎక్కువైతే ఉంటుంది, కన్వర్షన్ అనేది ఎప్పుడు హైయే ఉంటుంది. సో అదే మనం ఏంటంటే ఫేస్బుక్ యాడ్స్ తీసుకున్నామంటే, ఎప్పుడు మనం ఫేస్బుక్ యాడ్స్కి వెళ్ళాలి అంటే ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ అనేది తీసుకుంటామో దానికి సెర్చ్ అనేది లో ఉన్నప్పుడు కావచ్చు, లేదు అనుకున్నప్పుడు మన దగ్గర లో బడ్జెట్ అనేది ఉన్నప్పుడు దెన్ యూ పీపుల్ నీడ్ టు మూవ్ ఫర్ ది ఫేస్బుక్ యాడ్స్. ఫేస్బుక్ యాడ్స్కి అయితే మనమైతే వెళ్ళచ్చు. సో ఈ ఫేస్బుక్ యాడ్స్లో మీకు ఏంటంటే ఆబ్వియస్గా కన్వర్షన్ రేషియో అనేది ఏంటంటే లోనే ఉంటుంది, కన్వర్షన్ రేషియో అనేది లో ఉంటుంది. సో ఈ ఫేస్బుక్ యాడ్స్లో తక్కువ డబ్బుల నుంచి కూడా ఈవెన్ 100 రూపీస్ నుంచి కూడా మీరు అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఒక బిజినెస్ చేస్తూ ఉంటే అది ఏ ప్రోడక్ట్కైనా ఏ సర్వీస్కైనా దానికి ఏంటంటే కస్టమర్స్ని తెప్పించుకోవచ్చు. మీ బడ్జెట్ అనేది తక్కువ ఉన్నప్పుడు యూ పీపుల్ కెన్ గో ఫర్ ది ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్, ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్మెంట్, ఓకే, ఇలా సోషల్ మీడియా ఛానల్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్స్కి అయితే వెళ్ళచ్చు. లేదు ఐ కెన్ ఏబుల్ టు బేర్ ది అమౌంట్, నేను డబ్బులను అయితే బేర్ చేయగలను నా బిజినెస్ కోసం, కస్టమర్స్ని తెప్పించుకోవడానికి నాకుంటూ మార్కెటింగ్ బడ్జెట్ ఉంది, దెన్ నేను కస్టమర్స్ని ఏంటంటే తెప్పించుకోవాలి అని అయితే చూస్తున్నాను అన్నప్పుడు దెన్ యూ పీపుల్ కెన్ గో ఫర్ ది గూగుల్ యాడ్స్. సో ఈ గూగుల్ యాడ్స్లో మీకు డైరెక్ట్గా ఏంటంటే లీడ్స్ అయితే వచ్చేయవు. సో ఈ పీపుల్ గోయింగ్ టు గెట్ ది కస్టమర్స్ టు యువర్ వెబ్సైట్ ఉంటేనే మనం ఏంటంటే గూగుల్ యాడ్స్ని చేసుకోగలుగుతాం. ఇది ఒక డిసడ్వాంటేజ్ ఓవర్ హియర్. కానీ ఫేస్బుక్ యాడ్స్లో చూసుకుంటే వెబ్సైట్ లేకపోయినా కూడా ఏంటంటే మీరు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తూ డైరెక్ట్గా ఏంటంటే కస్టమర్స్ని మీ వద్దకైతే తెప్పించుకోవచ్చు యూజింగ్ ది లీడ్స్ రిలేటెడ్ స్ట్రాటజీ. ఓకే, లీడ్ జనరేషన్ అనేసి క్యాంపెయిన్ టైప్ యూస్ చేసి మీరు ఏంటంటే తెప్పించుకోవచ్చు. కానీ గూగుల్ యాడ్స్లో ఏ పర్టికులర్ స్పెసిఫిక్ క్యాంపెయిన్ టైప్ మీరు క్రియేట్ చేసినా ప్రతి దానికి కూడా మీకు వెబ్సైట్ అయితే ఉండాలి. సో ఇప్పుడు ఏంటంటే ఫైనల్ కంక్లూజన్ చూసుకున్నట్టయితే, సో ఏ పర్టికులర్ ప్లాట్ఫామ్లో మీరేంటంటే ఉన్న కస్టమర్స్ని రీచ్ అవ్వాలి అన్న అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. ఆ ప్లాట్ఫామ్ రిలేటెడ్ యాడ్స్ ఉంటుంది. ఓకే, గూగుల్ తీసుకుంటే గూగుల్ యాడ్స్ కావచ్చు, ఫేస్బుక్ తీసుకుంటే ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇలా ప్లాట్ఫామ్స్ అనేది అర్థమయిన తర్వాత ఏది బెటరు అంటే, సో ఏదైతే ఒక పర్టికులర్ ఓకే అడ్వర్టైజ్మెంట్ దాని నుంచి మనకు ఎక్కువ రిజల్ట్స్ అనేది క్వాలిటీ ఆఫ్ రిజల్ట్స్ వస్తుంది, దట్ ఈస్ ద వన్ బెటర్ ఆబ్వియస్లీ. సో మనకు క్వాలిటీ ఆఫ్ రిజల్ట్స్ అనేది రావాలి అంటే దెన్ ఆబ్వియస్లీ వీ నీడ్ టు గో ఫర్ ది గూగుల్ అడ్వర్టైజ్మెంట్. ఓకే, సో ఇలా మీరు ఏంటంటే ఈ గూగుల్ అడ్వర్టైజ్మెంట్ గురించి ఇంకా మరింత నాలెడ్జ్ని గెయిన్ చేయాలి అనుకుంటే దెన్ మన పర్టికులర్ ఛానల్లో ఏంటంటే గూగుల్ అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. సింప్లీ మీరు యూట్యూబ్లో కూడా ఏంటంటే గూగుల్ యాడ్స్ బై డిజిటల్ చందు అని అయితే సెర్చ్ అయితే చేయండి. ఓకే, కనిపిస్తున్న సెర్చ్ దాంట్లో యూట్యూబ్లో సో మీకు గూగుల్ యాడ్స్ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తాయి, వాటిని కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. లేదు ఇంకా ప్రీమియం లెవెల్లో ఏంటంటే లైవ్ పర్టికులర్ దాంతో డిజిటల్ చందుతోనే ఏంటంటే మీరు నేర్చుకోవాలి అనుకుంటే సో పైన కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసి మీరు ఓకే 60 days డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ని డిజిటల్ చందు సొల్యూషన్స్ నుంచి అయితే నేర్చుకోవచ్చు. సో డెమోని అయితే బుక్ చేసుకోండి. ఓకే అనుకుంటే నెక్స్ట్ 60 days ప్రోగ్రామ్ డిజిటల్ చందుతో లైవ్లో అయితే మీరు కంటిన్యూ అయితే అవ్వచ్చు. సో నెక్స్ట్ అప్కమింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. వీటిని నెక్స్ట్ అయితే మనం కవర్ అయితే చేస్తాం. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మేము పెట్టే ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చూసిన తర్వాత నచ్చాయి అనుకుంటే లైక్ చేసి మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ అయితే చేయండి ఎలా అనిపించింది. అలానే నెక్స్ట్ ఏ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ సెషన్లో తెలియచేయండి. ఐ విల్ బ్రింగ్ ఆల్ దోస్ వీడియోస్ ఇన్ నెక్స్ట్ అప్కమింగ్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అయితే పొందండి.